తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. అభయ్ పాటిల్, బండి సంజయ్, ఈటెల లక్ష్మణ్ భేటీ అవ్వడం జరిగింది. బండి సంజయ్, ఈటెల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల మధ్య విభేదాలపై ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ నేతల మధ్య విభేదాలు లేవని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీ నేతలంతా కుటుంబ సభ్యులుగా కలిసి ముందుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కసితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. డీలిమిటేషన్తో రాష్ట్రంలోనూ సీట్లు పెరుగుతాయని అన్నారు. జమిలీ ఎన్నికలు రావడం ఖాయమన్నారు లక్ష్మణ్. పురపచ్చాలు ఉండేటువంటి భావన మీరు వ్యక్తం చేస్తా ఉన్నారు. అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఇతరత్ర లేదు. దీనిగా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు పూర్త నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారులు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, తెలంగాణలో మహిళా రిజర్వేషన్తో పాటు సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమిలీ ఎన్నికలు కూడా ఖాయం. మేమందరం కలిసి ముందుకు అనేక తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. అభయ్ పాటిల్, బండి సంజయ్, ఈటెల లక్ష్మణ్ భేటీ అవ్వడం జరిగింది. బండి సంజయ్, ఈటెల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల మధ్య విభేదాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు, అందరూ కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు. అసలు ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు? నళిని, ఈ రోజు బీజేపీలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైతే బీజేపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి, ఒకరికొకరికి పడట్లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీలో కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక కీలకమైనటువంటి సంఘటన ఆ పార్టీలో జరిగింది. ఈ రోజు బీజేపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ భేటీని అభయ్ పాటిల్ చొరవ తీసుకుని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. గత కొన్ని రోజులుగా బీజేపీలో బండి సంజయ్ కి ఈటల రాజేందర్ కి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. వారి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కూడా నడుస్తున్నటువంటి ప్రచారం జరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కూడా పనిచేస్తున్నారనేటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ నేతలని లక్ష్మణ్ ఇంట్లో అభయ్ పాటిల్ కూర్చోబెట్టడం జరిగింది. మనం చూసాం, వారిద్దరు కూడా బయటకు వచ్చి కౌగిలించుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. ఏదైతే బీజేపీ నేతల మధ్య సఖ్యత కుదిర్చేందుకు కొరకి బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఏ నేతల మధ్యనైతే సయోధ్య లేదు, వారి మధ్యలో విభేదాలు ఉన్నాయి, లేకపోతే వారి మధ్య పడట్లేదో ఆ నేతలందరినీ కలిపేటువంటి ప్రయత్నం బీజేపీ హైకమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా బీజేపీలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య విభేదాలు ఇలాగైనా కొనసాగితే బీజేపీని ఒకతాడిపైకి తీసుకురావడం కష్టమని భావించినటువంటి బీజేపీ హైకమాండ్ వారిద్దరిని కలిపేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈ రోజు వాళ్ళిద్దరిని లక్ష్మణ్ ఇంట్లో కలిపారు. సహాయత కుదిర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మీటింగ్ తర్వాత వాళ్ళిద్దరు కౌగిలించుకున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే ఆ నేతలు కలిసిపోయారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి లక్ష్మణ్ కూడా ఆ పార్టీలో ఎలాంటి విభేదాలు కేవలం పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం కొరకే, అదేవిధంగా మోడీ ప్రభుత్వం చేసినటువంటి పథకాలను ప్రజలకు తీసుకెళ్లే దానిపైన ప్రధానంగా చర్చించినట్టుగా వారు చెప్పారు. ఆయన మాట్లాడింది ఏదైనా అయినప్పటికీ ఈ రోజు జరిగినటువంటి భేటీ మాత్రం ఆ నేతల మధ్య, ఆ ఇద్దరు నేతల మధ్య సహాయత కుదిర్చేందుకు జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా తురుద్భ వాతావరణంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి దృశ్యాలను కూడా మనం చూసాం. రైట్ మహేష్, థ్యాంక్ యూ.